చంద్ర, ఇందాక నీకు ఏం కావాలని అడిగావు కదా, నీ క్వశ్చన్ కి ఆన్సర్ ఎస్ఐ గారే చెప్తారు. ఎస్ఐ గారు, ఫోన్ చేసింది మేమే. ఏం జరిగిందండి? ఈ ఇంట్లో చాలా జరుగుతున్నాయండి. అవి చెప్పడానికి మీకు ఫోన్ చేస్తుంటే వీళ్ళంతా ఒక్కటై మమ్మల్ని ఆపేసి ఫోన్ పక్కన పడేశారు. ఏదో మా టైం బాగుండి ఫోన్ మాట్లాడకుండానే మీరు వచ్చారు. మీకు గుర్తుందో లేదో, మిస్సింగ్ కేస్ అభి ఉన్నాడు కదండి. ఎస్, హాస్పిటల్లో మిస్ అయిన కోమా పేషెంట్ కదా. అతనే ఎస్ఐ గారు. అతను ఎక్కడో లేడు, ఇదిగో ఈ ఇంట్లోనే ఉన్నాడు. ఆర్ యు షూర్? షూర్ సార్. ఇంతకు ముందే ఆ అభిని నేను నా కల్లారా ఇక్కడ చూశాను. కానీ వీళ్ళంతా కాదని అబద్ధం చెప్తున్నారు. నిజమేంటో తెలుసుకుంటారని మీకు ఫోన్ చేస్తుంటే వీళ్ళెవరూ మమ్మల్ని ఫోన్ చేయనివ్వడం లేదు. ఆ అబ్బిగాడు ఇక్కడ ఈ ఇంట్లోనే ఉన్నాడు. మీరు వెతికితే తప్పకుండా దొరుకుతాడు. ఏమైందండి? నాకు వీళ్ళ అబ్బాయి సూర్యతో మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. పేపర్లో కూడా మా మ్యారేజ్ గురించి న్యూస్ వచ్చిందండి. మీరు చూసే ఉంటారు. చూసామండి. చూసారా? అందరూ చూసిన తర్వాత తనిప్పుడు వేరే అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు. వాట్ ఇస్ దిస్ అని అడిగితే ఎవరు ఆన్సర్ ఇవ్వడం లేదు. ఇప్పుడు కూడా సూర్య ఆ అమ్మాయితోనే ఎక్కడికో వెళ్ళాడు. దే నాట్ ఎట్ హోమ్. వాళ్ళేం మాట్లాడరు సార్. ముందొచ్చి హౌస్ అంతా సర్చ్ చేయండి. రండి, లోపలికి రండి. రండి. కమ్ ఆన్, సర్చ్. చంద్ర, ఏంట్రా? ఏమో అమ్మా. రండేసే గారు, మీ కళ్ళతో మీరే చూద్దరు గాని. రండేసే గారు, రండి, చూడండి. అమ్మమ్మా, నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు? నేనెక్కడికి వెళ్ళాను? అమ్మమ్మ, వాట్ ఈస్ దిస్? కాప్స్ ఈ టైంలో నా రూమ్లో? ఈ అమ్మాయి గురించే సార్. ఇప్పటి వరకు ఆ అమ్మాయి మీకు చెప్పింది. ఇంట్లో లేదందిగా. ఇప్పుడు మీరే చూసారుగా తను ఎక్కడుందో. ఏంటి, ఏం జరిగింది? సూర్య ఇంట్లోనే ఉన్నాడు. మరి ఈ అమ్మాయి ఏంటి ఇలా చెప్పింది? ఎస్ఐ గారు, ఆయనే మా అన్నయ్య సూర్య. చూసారుగా, ఇంట్లోనే ఉన్నాడు. ఏమైంది నాయనమ్మ? ఈ టైంలో ఎస్ఐ గారు ఎందుకు వచ్చారు? అభి మన ఇంట్లో ఉన్నాడని సామాన్య అంటోంది. ఆవిడే పోలీసులు పిలిపించింది. వాట్? అభి మన ఇంట్లో ఉన్నాడా? ఏం సామాన్య, ఏమైంది నీకు? అరే మ్యాడ్? నాకేం అవ్వలేదు, నేను బానే ఉన్నాను. అభి ఇక్కడే ఉన్నాడు, నేను చూశాను. ఇక్కడంటే ఎక్కడా? అది తెలుసుకోవడం కోసమే పోలీసులు వచ్చారు. ఎప్పుడు పడితే అప్పుడు పోలీసులు ఇంటికొస్తే ఇల్లంతా చూపించడానికి ఇది ధర్మసత్రం కాదు, వజ్రపాటి వారి ఇల్లు. ఏమైంది సార్? ఎందుకు భయపడుతున్నావు? ఫ్రెండ్ తన రూమ్ లో పడుకుందన్నయ్య. సచ్ పేరుతో ఎస్ఐ గారు సడన్ గా డోర్ తెరిచేసరికి ఫ్రెండ్ భయపడింది. ఎస్ఐ గారు, ఏంటండి ఇది? అసలు ఏ ఎవిడెన్స్ తో మా ఇంటిని సర్చ్ చేయడానికి వచ్చారు? అంటే ఈ మేడం చెప్పారండి. ఓ, సర్చ్ వారెంట్ ఉందా? ఉంటే చూపించండి. లేదండి. మరి లేకుండా అర్ధరాత్రి ఇంటికి వచ్చిందే కాకుండా లేడీ కానిస్టేబుల్స్ కూడా లేకుండా లేడీస్ రూమ్ని ఎలా చెక్ చేస్తారండి మీరు? ఎందుకండి మా ఫ్యామిలీని టార్గెట్ చేశారు? మమ్మల్ని ఎందుకింత టార్చర్ పెడుతున్నారు? మొన్నటికి మొన్న వచ్చి ఇల్లంతా సర్చ్ చేసి సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇలా? ఎస్ఐ గారు, మీరు తగ్గద్దు. అభి ఇంట్లోనే ఉన్నాడు. నా మాట విని వెతకండి. మేడం, ఇది చాలా పెద్ద ఎలిగేషన్. తేడా వస్తే ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అయ్యేది మీకు కాదు, వీళ్ళకి. నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీకేం కాదు.
ఇల్లంతా సెర్చ్ చేయండి. ఎస్ఐ గారు మాట్లాడండి. ఎవరండి? మాట్లాడితే తెలుస్తుంది మీకు. హలో నేను కమిషనర్ని మాట్లాడుతున్నాను. సార్, నమస్తే సార్. ఏంటయ్యా అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు? సార్, అది వీళ్ళు ఫోన్ చేస్తేనే వచ్చాను సార్. మిస్సింగ్ కేసు అభి ఈ ఇంట్లోనే ఉన్నాడని ఈ ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు సార్. అందుకే. అయితే మాత్రం వెళ్ళిపోతావా? మార్నింగ్ చూసుకోవచ్చులే, వెళ్ళు. అలాగే సార్, ఇప్పుడే వెళ్ళిపోతున్నాను సార్. కానిస్టేబుల్స్ మో. ఎస్ఐ గారు, సెర్చ్ చేయకుండా వెళ్ళిపోతారేంటి? ఇప్పుడేం చేయలేం మేడం. అవతల కమిషనర్ గారి ఫోన్. అర్థం చేసుకోండి మేడం. బట్ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ వారెంట్. కానిస్టేబుల్స్ పదండి. నువ్వేం భయపడక్కర్లేదమ్మా. రెస్ట్ తీసుకో. ఎందుకైనా మంచిది సార్. రేపటి వరకు వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. ఓకే సార్. అయిందా డ్రామా? వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. ఆగు. ఇంకోసారి అనవసరంగా పోలీసులకి కాల్ చేస్తే ఊరుకునేది లేదు. వెళ్ళావు. అన్నయ్య, ఎప్పుడొచ్చారు మీరు? అది సంగతి. ఏదైతేనేం కరెక్ట్ టైంకి వచ్చారు, లేదంటేనా? రే, అసలు ఏమైంది? ఆ అభిగాడిని ఆ సామాన్ ఎలా చూసింది? చెప్తానన్నయ్య. గ్రాండ్మా, రాజీ ఆంటీ, జయంతి ఆంటీ, అందరూ అందరూ హాల్లోకి రండి. సామాన్య, ఏంటమ్మా అందరినీ పిలిచావు? మళ్ళీ ఏమైంది? పని పాటు లేక పిలిచుంటుంది. వెళ్ళి పడుకుందాం పదండి. నో, అందరూ ఇక్కడే ఇక్కడే నా కళ్ళ ముందే ఇక్కడే ఉండాలి. మా ఇంట్లో మమ్మల్ని శాసిస్తున్నావా? ఏమైనా అనుకోండి, ఎవ్వరూ ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. అదే ఎందుకు? అభి ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి. పోలీసులు వెతికి అభి కనిపించలేదని వెళ్లారు కదా. వెళ్ళరు, కానీ ఇక్కడే ఇంటి ముందు ఒక కానిస్టేబుల్ ని కాపలా పెట్టి వెళ్లారు. దాన్ని బట్టి మీకేమర్థమైంది? అభి ఇక్కడే ఉన్నాడని పోలీసులకి ఇంకా డౌట్ ఉంది. అందుకే రేపు సర్చ్ వారెంట్ తో వస్తామని వెళ్లారు. అమ్మా సామాన్య, ఎందుకమ్మా ఇలాంటి పనులని చేసి అందరి దృష్టిలో చెడుదాని పోతావు? నా మాట విని వెళ్ళి పడుకో. మేం కూడా వెళ్ళి పడుకుంటాం. నేను పడుకోను, మీరు కూడా పడుకోవడానికి వీల్లేదు. నీకేమైనా పిచ్చా? మిమ్మల్ని వదిలేస్తే రాత్రికి రాత్రే అభిని ఇక్కడ నుంచి ఎస్కేప్ చేస్తారు. కాబట్టి ఇక్కడే ఉండాలి. తన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. అందరూ వెళ్ళి పడుకోండి. సూర్య, ఆగు. దట్ మీన్స్ భయం, అంతేనా సూర్య? భయమా? మాకా? మరి నేను చెప్పింది చేయడానికి మీకు అబ్జెక్షన్ ఏంటి? అబ్జెక్షన్ కాదు. దెన్ ఉండండి. ఆ అవసరం ఏంటా అని. ఆ అభిని మీరు నిజంగా దాచకపోతే ఇంతసేపు ఆర్గ్యూ చేయరు. మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అభిని ఖచ్చితంగా మీరే ఇంట్లో దాచినట్టు. అలా అని నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. ఏయ్, అసలేంటి నువ్వు? బాబు సూర్య, ఏ తప్పు చేయనప్పుడు మనకెందుకు భయం? ఏం నష్టపోతాం? ఇక్కడే ఉందాం. మరి నిద్ర? కావాలంటే ఇక్కడే పడుకోండి. ఐ హావ్ నో అబ్జెక్షన్.
అమ్మ సామాన్య, నేను ఒక మాట చెప్తాను, వింటావా? డోంట్ అడ్వైజ్ మీ ఆంటీ. అది కాదమ్మా, ఎస్ఐ వచ్చాడు, ఇల్లంతా వెతికాడు, అభి ఇంట్లో లేడని తేలింది కదా. నో వే. అభి ఇక్కడే ఈ ఇంట్లోనే ఉన్నాడు. ఉంటే కనిపించాలి కదా. కనిపిస్తాడు. నీ లేనిపోని అనుమానాలతో మా ఇంటి పరువు అంతా తీస్తున్నావు. లుక్ పద్మా, అభి మ్యాటర్ తేలే వరకు నేనెవ్వరి మాట వినను. నాకు అసలు ఎవరి మాట వినిపించదు. దట్స్ ఆల్. చంద్ర, ఏయ్ ఆగు. ఏ చంద్ర, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? ఏంటి నీ గోలా? ఇక్కడ కూడా నిల్చోకూడదా? అందరూ అక్కడుంటే ఇక్కడ నీకేం పని? కమ్ కమ్ దేర్. ఛీ! అన్నయ్య, ఏంటి తలనొప్పి మనకు? ఏదో ఒకటి చెయ్యి. ఆగు సూర్య. డోంట్ మూవ్ ఫ్రమ్ హియర్. నేను ఆ రూమ్కి వెళ్ళాలి. ఎందుకు? కొన్ని చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను వస్తాను, పద. వస్తావా? అరే మ్యాడ్. ఎస్, ఐఎమ్ మ్యాడ్. నన్ను మ్యాడ్ని చేసి మీరంతా కలిసి ఆ అబ్బిని ఇంట్లో దాచారు. మాకు ఆ అవసరం లేదు. అదంతా నాకు అనవసరం సూర్య. ఆ అబ్బి బయటికి రావాలి, పోలీస్ కస్టడీలోకి వెళ్ళాలి. అంతవరకు ఇంతే, ఇన్క్లూడింగ్ గ్రాండ్ మా. అస్సలు మూవ్ అవ్వడానికి వీల్లేదు. ఏయ్, మా ఇంట్లో మా నానమ్మ మీద ఆర్డర్ ఇస్తున్నావా? నానమ్మ, నువ్వు వెళ్ళు. నో గ్రాండ్ మా, మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఏయ్, ఏంటి గోలా? సూర్య, అమ్మమ్మ, మనం ఏ తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు ఇక్కడ నిలబడాలి? నువ్వు వెళ్ళి పడుకో. హే సమంత, నేను వెళ్ళొద్దు అని చెప్తుంటే మధ్యలో నీ ఇంటర్ఫియరెన్స్ ఏంటి? సామాన్య, మేమంతా ఇక్కడే ఉన్నాం కదా. అమ్మమ్మని వెళ్ళని, పెద్దావిడ ఎంతసేపు అలా నిల్చుని ఉంటారు? కుదరదు కుదరదు కుదరదు. అసలు ఆ అబ్బిని ఇంట్లో దాచుంచడం వెనక గ్రాండ్ మా హస్తం కూడా ఉంది. వెళ్ళు, షటప్. ఎంత ధైర్యం ఉంటే మా నానమ్మ మీద? సూర్య, మామ్, మామ్, నువ్వు వెళ్ళి ఆ బ్యాక్ డోర్ దగ్గర వెయిట్ చేయి. ఇప్పుడు ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు. అటువైపు కానిస్టేబుల్ ఉన్నాడు, ఏం ప్రాబ్లం కాదు. నువ్వు ఇటు వెళ్ళు, వెళ్ళు. ఓకే బేబీ. ఈ రాత్రి సమయంలో వీడితో ఎలా అడ్డంగా ఇరుక్కుపోయాను. అన్నయ్యలు కానీ పద్మక్క కానీ ఎవరైనా ఇటు వస్తే బాగుండు. చీకట్లో చాలా భయంగా ఉంది. అమ్మో, అభి కదులుతున్నాడు. కళ్ళు తెరవడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా? నో అభి, నువ్వు కళ్ళు తెరవద్దు, తెరవద్దు. ఇలాగే పడుకో. కళ్ళు తెరవద్దు. నేను అభి, నువ్వు కళ్ళు తెరిచినా మాట్లాడినా నేను ఇక్కడే చంపేస్తాను. కళ్ళు మూయి, కళ్ళు మూయి. నేను నో
నేను అభి కళ్ళు మూస్తావా లేదా? కళ్ళు మూస్తావా లేదా? కళ్ళు మూస్తావా? ఈ పుల్లతో నీ కళ్ళు పొడిచేయమంటావా? నేను సూర్య అన్నయ్య వస్తే బాగుండు. త్వరగా రా అన్నయ్య. మామ్ మామ్ వాట్ బేబీ? వాట్ మామ్? అలర్ట్ గా ఉండమని చెప్తుంటే నువ్వేంటి ఇలా నిద్రపోతున్నావు? గ్రాండ్ మా చూడు ఎలా నవ్వుతుందో. మామ్ లెగు. గ్రాండ్ మా చూసి నవ్వుతుంది. లెగు, కమ్. ఏంటి పద్మ, ఏమైంది అతకి? గ్రాండ్ మా ఎందుక నవ్వు? మా మామ్ నిద్రపోయినా నేను నిద్రపోను. మామ్ ని నిద్రపోనివ్వను. నాయనమ్మా ఏమైంది? ఏంటత్తా 1000 నోటును చూసి 2000 రూపాయల నోటు హేళనగా నవ్వినట్టు ఈ సామాన్య అమాయకత్వం చూసి నీకు కూడా నవ్వొస్తుందా? ఏమైంది నాయనమ్మా? అత్తయ్య గారు మీకేం కాలేదు కదా? ఏమవుతుంది? మా బేబీ అందర్నీ పద్మవ్యూహంలో ఇరికించినట్టు ఇరికించేసరికి ఏం చేయాలో అర్థం కాక నవ్వుకుంటున్నారు పాపం. ఎగ్జాక్ట్లీ మామ్. అభి ఇంట్లోనే ఉన్నాడన్న విషయం బయటపడితే మొత్తం ఫ్యామిలీ వెళ్ళి జైల్లో కూర్చోవలసి వస్తుందన్న విరక్తితో నవ్వుతున్నట్టుంది పాపం గ్రాండ్ మా. నోరు మూస్తావా? నేనేమన్నాను సూర్య? ఆపుతావా? నాయనమ్మా ఏమైంది? ఎందుకు ఇలా ఆపకుండా నవ్వుతున్నావు? కళ్యాణి గుర్తొచ్చింది. నాయనమ్మా అవును బాబు, చిన్నతనంలో కళ్యాణి చేసిన చిలి పనులు, అల్లరి చేష్టలు గుర్తొస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో కళ్యాణితో పడిన పాటలన్నీ నా కళ్ల ముందు కదలాడుతున్నాయి.
మా మామ్ ఏం చేసిందమ్మా? చెప్పమ్మమ్మా, టెల్ మీ అమ్మమ్మా, ప్లీజ్ 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 ప్లీజ్. కళ్యాణి చేసింది ఒకట రెండా ఎన్నని చెప్పను. రోడ్డు మీద వెళ్తుందంటే చాలు ఏదో ఒక గోల. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? రోడ్డు మీద కుక్కలు వెళ్తూ ఉంటే వాటి మీద ఎవరో రాళ్లు విసిరారు. కుక్కల మీద రాళ్లు విసురుతావా అని అదే రాయి తీసుకుని వాళ్ళ నెత్తి మీద విసిరింది. దాంతో వాళ్ళు ఇంటి మీద గొడవకొచ్చారు. తర్వాత ఏమైందమ్మమ్మా? అలా గొడవకొచ్చిన వాణ్ణి ప్రొపరేటర్ గారు, నువ్వేం తప్పు చేస్తే నా కూతురు నీ మీద రాయి విసిరిందో అని కోప్పడి నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు అని చివాట్లు పెట్టి తీరా దెబ్బ తగిలిన చోట వైద్యం చేయించుకొని డబ్బులు కూడా ఇచ్చి పంపించారు. ఇదంతా తెలియని కళ్యాణి నేనెక్కడ తన్ని కొడతానోనని భయపడి ఇంట్లోకి పారిపోయి ఇంట్లో ఎవ్వరికీ తెలియని చోట, ఎవ్వరూ అటువైపు వెళ్ళని చోట దాక్కుంది. ఇంట్లో ఎవ్వరికీ తెలియని చోట, ఎవ్వరూ అటువైపు వెళ్ళని చోట వెళ్ళి దాక్కుంది. అవునవును, అప్పుడు నేను ఇక్కడే ఉన్నాను. స్కూల్కి సెలవులైతే నేను ఇక్కడికి వచ్చాను కదత్తా. ఏంటక్కా, నువ్వు చదువుకున్నావా? అదేంటి చెల్లి అలా అడుగుతున్నావు? నేను 4వ తరగతి వరకు చదువుకున్నాను తెలుసా. నానమ్మా, ఇంతకీ కళ్యాణి అత్త ఎక్కడ దాక్కుంది? ఏమోనమ్మా తెలీదు. రాత్రంతా వెతికాము, అయినా కూడా కనిపించలేదు. కళ్యాణి బయట నుంచి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళటం మేమందరం చూసాం. కానీ కళ్యాణి మళ్ళీ బయటకు వెళ్ళలేదు. ఇంట్లో ఎంతమంది ఎంత వెతికినా కనిపించకపోవటంతో ఏమీ అర్థం కాక రాత్రంతా బిక్కుబిక్కుమంటూ కూర్చున్నామమ్మా. చివరికి తెల్లగా తెల్లారాక చూస్తే ఆడుతూ పాడుతూ మా ముందుకొచ్చి కూర్చుంది. ఎక్కడున్నావమ్మా రాత్రంతా అని అడిగితే అదొక రహస్య ప్రదేశం, ఆ ప్రదేశం గురించి నేనెవరికీ చెప్పను, చెబితే ఈసారి దాక్కుంటే నన్ను పట్టుకుని మీరు కొడతారు, అందుకే మీకు చెప్పను అంది.